హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ మనకు ఎస్‌బీఐకి సంబంధించి 996 పోస్టులను అయితే ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది ఫ్రెండ్స్. ఎస్‌బీఐ వాళ్ళు అఫీషియల్‌గా రిలీజ్ చేశారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు అయితే. డీటెయిల్స్ చూసినట్టయితే కంపెనీ నేమ్ వచ్చేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఎస్‌బీఐ వాళ్ళు అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. పోస్ట్ నేమ్ వచ్చేసి స్పెషలిస్ట్ గ్రేడ్ ఆఫీసర్ పోస్ట్‌కు అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది. ఫ్రెండ్స్ నోటిఫికేషన్‌లో పోస్టులు గనుక చూసినట్టయితే 996 వేకెన్సీస్ అయితే కేటాయించారు. క్లియర్‌గా చూపియడం జరుగుతుంది. 996 అంటే భారీ నోటిఫికేషన్ అన్నట్టే ఫ్రెండ్స్. సాలరీ చూసినట్టయితే వీపీ వెల్త్ ఎస్ఆర్ఎంకి సంబంధించి 44,00,000 అయితే ఇవ్వడం జరుగుతుంది పర్ ఇయర్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఏవీపీ వెల్త్ చూసినట్టయితే 30,00,000 అయితే ఇవ్వడం జరుగుతుంది అని క్లియర్‌గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. కస్టమర్ రిలేషన్‌షిప్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్‌లకి చూసినట్టయితే 6.90,00,000 ఇయ్యడం జరుగుతుంది అని క్లియర్‌గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. క్వాలిఫికేషన్స్ చూసినట్టయితే గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్‌స్టిట్యూషన్ అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్ గ్రాడ్యుయేషన్ మీరు అయితే ఒక డిగ్రీ అయితే పట్టా ఉండాలి అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. అది కూడా గవర్నమెంట్ రికగ్నైజ్డ్ చేసిన యూనివర్సిటీస్‌లోనే ఉండాలి అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఏజ్ లిమిట్ చూసినట్టయితే వీపీ వెల్త్ ఎస్ఆర్ఎంకి సంబంధించి 26 నుంచి 42 సంవత్సరాల మధ్య ఉన్న అభ్యర్థులైతే అర్హులని క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఏవీపీ వెల్త్ ఆర్ఎంకి 23 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల మధ్య ఉన్న అభ్యర్థులైతే ఎలిజిబుల్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌కి 20 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల మధ్య ఉన్న అభ్యర్థులైతే క్లియర్‌గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. అప్లికేషన్ స్టార్ట్ డేట్ వచ్చేసి 2/12/2025 అప్లికేషన్ అయితే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ ఆల్రెడీ. లాస్ట్ డేట్ వచ్చేసి అప్లికేషన్‌కి డెడ్‌లైన్ వచ్చేసి 23/12/2025 23 తారీఖు రోజున అయితే ఎండ్ అవుతుంది అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఆఫీషియల్ వెబ్‌సైట్ వచ్చేసి sbi.bank.inలో అయితే ఆన్‌లైన్‌లోనే అప్లికేషన్ చేసుకోవాలి. దరఖాస్తులైతే ఆన్‌లైన్‌లోనే చేసుకోవాలని క్లియర్‌గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. వేకెన్సీస్ చూసినట్టయితే ఎస్‌బీఐ రిక్రూట్‌మెంట్‌కి సంబంధించి పోస్ట్ నేమ్ వచ్చేసి వీపీ వెల్త్ ఎస్ఆర్ఎంకి సంబంధించి 506 వేకెన్సీస్ అయితే కేటాయించారు. ఏవీపీ వెల్త్ ఆర్ఎంకి సంబంధించి 206 అయితే కేటాయించారు. కస్టమర్ రిలేషన్‌షిప్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్‌లకు అయితే 284 అయితే కేటాయించడం జరిగింది ఫ్రెండ్స్. భారీ నోటిఫికేషన్ అనుకోవచ్చు ఫ్రెండ్స్. ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మీరు గనుక మన ఛానెల్‌ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్‌పై ట్యాప్ చేసి పక్కనే వచ్చే బెల్ ఐకాన్‌పై కూడా ట్యాప్ చేయండి. ఫ్రెండ్స్ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూస్తే గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. మీకు అయితే డిగ్రీ పట్టా అనేది ఒక రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి అయితే అది గవర్నమెంట్ రికగ్నైజ్ చేసిన యూనివర్సిటీ అయితేనే మీకు ఎలిజిబుల్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఇండియన్ సిటిజన్స్ మాత్రమే అప్లికేబుల్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. అప్లికేషన్ ఫీజ్ చూసినట్టయితే ఫ్రెండ్స్ జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 750 అయితే కేటాయించారు ఫ్రెండ్స్. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ వాళ్ళకి అయితే ఎలాంటి ఫీజ్ అయితే కేటాయించలేదు ఫ్రెండ్స్. సెలక్షన్ ప్రాసెస్ చూసినట్టయితే 4 స్టేజెస్‌లో కండక్ట్ చేయడం జరిగింది. షార్ట్ లిస్టింగ్ బేస్డ్ ఆన్ అప్లికేషన్ మీరు అయితే అప్లికేషన్ చేస్తారు. అప్లికేషన్ ఆన్‌లైన్‌లో చేస్తారు కదా! ఆ దరఖాస్తులు చేసిన అభ్యర్థులకైతే షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత పర్సనల్, టెలిఫోనిక్, వీడియో ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ 3 స్టేజెస్‌లో అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత సీటీసీ నెగోషియేషన్ అయితే చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మెరిట్ లిస్ట్ బేస్డ్ ఆన్ ఇంటర్వ్యూ. ఫ్రెండ్స్ మీరు ఇంటర్వ్యూ అయిన తర్వాత మెరిట్ లిస్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దానికి అయితే 100 మార్క్స్‌కి అయితే ఉంటుంది. ఆ మెరిట్ లిస్ట్‌లో మీరు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేసిన తర్వాత మీరు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయితే మీకు అయితే జాబ్ ఇవ్వడం జరుగుతుంది అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇంపార్టెంట్ డేట్స్ చూసినారు కదా! ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ అండ్ ఫీ పేమెంట్ స్టార్ట్ డేట్ వచ్చేసి 2/12/2025 నాడున అయితే స్టార్ట్ అయింది. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ అండ్ ఫీ పేమెంట్ లాస్ట్ డేట్ వచ్చేసి 23/12/2025 రోజున అయితే క్లోజ్ అవుతుందని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. మీకేమైనా డౌట్స్ ఉంటే నేనైతే కింద అప్లికేషన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుండి అయితే వెళ్లి చెక్ చేసుకోండి. సో, ఓకే ఫ్రెండ్స్. ఎస్‌బీఐలో ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులకైతే మంచి నోటిఫికేషన్ ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ డైలీ రావాలి అంటే మన ఛానెల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరియు పక్కనే వచ్చే బెల్ ఐకాన్ పై కూడా ట్యాప్ చేయండి. థాంక్ యూ.